ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ అన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. గత ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. డబుల్ ఇండ్లు, దళితులకు 3 ఎకరాల భూమి, ఇంటికో ఉద్యోగం ఇస్తామని మాట తప్పారన్నారు వివేక్. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నారన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేసి పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు వివేక్. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఇందారం గ్రామంలో ఉపాధి హామీ కూలీలను కలిశారు ఎమ్మెల్యే వివేక్. తర్వాత వివిధ గ్రామాలకు చెందిన నాయకులు కాంగ్రెస్ లో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వివేక్. కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉపాధి హామీ పథకం మీ అందరికి నచ్చుతుంది కదా, మంచిదే కదా, మనకు అందరికీ అయితే మొన్న ఎలక్షన్లలో మనందరికీ కూడా కేసీఆర్ అప్పుడు ప్రామిస్ చేసిండు. ఏం ప్రామిస్ చేసిండు? ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను. ఇచ్చిండమ్మా ఎవరికైనా ఇంటికి ఒక ఎవరికి మనందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను. ఇచ్చిండమ్మా ఇల్లు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాను. ఇచ్చిండమ్మా. మరి మోడీ గారు అన్నారు, ఆయన చాలా గొప్పగా చెప్పుకుంటుండు. మరి ఆయన సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను మన ప్రజలకు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి ఆయన పదవి కాలంలో? 10 సంవత్సరాలు. 2 కోట్లు అంటే 10 సంవత్సరాలు అంటే ఎన్ని కోట్లు కావాలి? 20 కోట్ల ఉద్యోగాలు కావాలి, ఇవ్వాలి. అవునా కదా? ఇప్పటి వరకు ఏం ఎవరికైనా వచ్చిందా ఇక్కడ ఉద్యోగం? ఎవరికి రాలే. ఇప్పుడు కేంద్రంలో 3 కోట్ల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, భర్తీ చేయలేదు. అదే రాహుల్ గాంధీ ఏమన్నాడు, అరే మీ అందరికీ కూడా మేము ఉద్యోగాలు కల్పిస్తాం, మీరు కాంగ్రెస్ పార్టీకి గెలిపి అని చెప్పి రాహుల్ గాంధీ గారు మనకు హామీ ఇవ్వడం జరిగింది. కానీ మీరు ఎలక్షన్లలో రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ మనందరికీ ఏం హామీలు ఇచ్చినామా? మొదలు హామీ ఏముండే? అందరికీ బస్ ట్రావెల్ ఫ్రీ అన్నారు. ఉన్నదా లేదా? రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? మీ అందరికీ కూడా 500 రూపాయలని గ్యాస్ అన్నారు. ఇది మంచిదా కార్యక్రమం? మీ అందరికీ 0 కరెంట్ బిల్లింగ్ వస్తుందా? 200 యూనిట్ ఫ్రీ. మీరు అందరు కూడా ఒక విషయం గమనించాలి. మనం కోవిడ్ టైంలో చాలా మంది హాస్పిటల్లో పోయింది. 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు బిల్ అయింది. అయినా లేదా? అప్పుడు కేసీఆర్ ఏం పథకం పెట్టలేదు. మనకు ఏదైతే 5 లక్షల రూపాయలు ఇవ్వలేదు. కానీ ఆయన పోయి ఫామ్ హౌస్ లో మంచిగా పడుకున్నాడు. ఒక్క హాస్పిటల్ కూడా పోలే. అవునా కదా? అయితే రేవంత్ రెడ్డి ఏమన్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ఉండే, మీ అందరికీ కూడా 10 లక్షల రూపాయలు, 10 లక్షల రూపాయలు ఫ్రీ ట్రీట్మెంట్ అన్న. కానీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నా దగ్గర ఒక 200 అప్లికేషన్లు వచ్చినాయి. లేదు నాకు సర్జరీ అయింది, 10 లక్షల కన్నా ఎక్కువ అవుతున్నది, నాకు ఎక్కువ పైసలు ఇవ్వాలని చెప్పి సీఎం రిలీఫ్ ఫండ్ కి రాయమని చెప్పి ప్రజలందరూ కూడా నా దగ్గరికి వచ్చారు. అయితే రాహుల్ గాంధీ అంతా చూసి ఏమన్నాడంటే, కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో కూడా వస్తే మీకు ఈ 10 లక్షలతో పాటు 15 లక్షల రూపాయలు ఈ సర్జరీ కోసం హాస్పిటల్ పోనీకే మీ అందరికీ కూడా 25 లక్షల రూపాయలు ఫ్రీ ట్రీట్మెంట్. మంచిదా కదా? ఇప్పుడు మీరు ఉపాధి హామీ కూలీలు ఉన్నారు, మీకు ఎంత వస్తుంది కూలి? ఇప్పుడు 220 రూపాయలు వస్తుందా? కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మీరు ఉపాధి కూలీలు 400 రూపాయలు చేస్తానండి. మంచి విషయం, గట్టిగా చెప్పండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీకు 5 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, మీరు మీ ఇల్లులు కట్టుకోమన్నారు. ఎక్కడైతే ఎస్సీలు ఉన్నారో, బీద ప్రజలు ఉన్నారో, అసలే పైసలు లేవు, వాళ్ళకు 6 లక్షల రూపాయలు. సో మనకు మన కాన్స్టిట్యున్సీకి, చెన్నూరు కాన్స్టిట్యున్సీకి ఈ సంవత్సరము 3500 ఇల్లు శాంక్షన్ కావడం జరిగింది. అయితే మీ అందరు ఏదైతే ఫస్ట్ బీదకరంలో ఉన్నారో వాళ్ళకు మెల్లమెల్లగా అందరికీ కూడా ఈ 5 లక్షల రూపాయలు ఇచ్చి మీరు మీ ఇల్లు కట్టుకోనికి ఈ సౌకర్యం. మంచిదా కదా? మరి కేసీఆర్ అయితే 10 సంవత్సరాలు మనకు మభ్య పెట్టింది కదా, ఇప్పుడు కట్టిస్తా, రేపు కట్టిస్తా, ఎల్లుండి కట్టిస్తా అని మీ అందరికీ గోల్గుమాయించాడు. అవునా కదా? అయితే మీరు అందరు ఏం చేసిండు? మొన్న ఎలక్షన్ లో టైర్ ని పంక్చర్ చేసి రాలేదా? ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్ వస్తుంది, ఈ టైర్ ని ఏం చేయాలి? ఊడగొట్టాలి. కార్లకి ఊడగొడతారా?